నమస్తే వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆనిముత్యాలు. మొదట ఏదైనా మార్గం చూడడానికి గజ్పిజిగా కనిపించినా ప్రయాణిస్తూ పోతే సక్సెస్ మంత్రాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఫిలాసఫీ మాటలు మాకెందుకంటారా? ఇవి చెప్పడానికి కారణం నేటి మేటి అందాల నటి శ్రియా శరణ్. మిగిలిన రంగాలతో పోల్చితే సినీ రంగంలో ఎక్కువ కాలం రాణించడం చాలా కష్టం. అందులోనూ హీరోయిన్లుగా వచ్చిన వాళ్ళు తక్కువ సమయంలోనే ఫేడౌట్ అయిపోతుంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లోనూ సుదీర్ఘకాలంగా తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్గా హవా చూపిస్తున్నారు సొట్టబుగ్గల సుందరి శ్రియా శరణ్. ఇప్పటికీ అదే అందం, అభినయంతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న శ్రియా గురించి నేటి సినీ ఆనిముత్యాలలో తెలుసుకుందాం. శ్రియా పూర్తి పేరు శ్రియా శరణ్ భట్నాకర్. 1982 సెప్టెంబర్ 11న కాయస్థ కుటుంబంలో హరిద్వార్లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు పుష్పేంద్ర శరణ్ భట్నాకర్, నీరజ శరణ్ భట్నాకర్. తండ్రి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్లో ఉద్యోగి కాగా తల్లి కెమిస్ట్రీ టీచర్. దీంతో శ్రియా బాల్యమంతా ఢిల్లీలోనే సాగింది. స్కూలింగ్ డేస్ లోనే కథక్, రాజస్థానీ జానపద నృత్యాలను నేర్చుకున్నారు శ్రియా. తర్వాత మోడలింగ్ పై దృష్టి పెట్టారు. అలా మోడలింగ్ లో రాణిస్తూ శ్రియాకు తెలుగు ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. ఇష్టం సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేశారు శ్రియా శరణ్. అయితే ఆ సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. కానీ శ్రియా శరణ్ అందాన్ని మాత్రం ఆరాధించారు. దీంతో శ్రియా శరణ్ కు వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. రెండో చిత్రం సంతోషంలో హీరో నాగార్జునతో జోడీ కట్టారు శ్రియా. మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ సరసన నటించే ఛాన్స్ కొట్టేశారు. చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్యతో జతకట్టారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. అదే ఊపులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఠాగూర్ సినిమాలో చెందేశారు శ్రియా. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. కానీ తర్వాత ఫ్లాప్ సినిమాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. విక్టరీ వెంకటేష్ తో సుభాష్ చంద్రబోస్ సినిమాలో నటించారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ తో బాలు చిత్రంలో నటించారు. ఇది కూడా డిజాస్టర్ అయింది. కానీ శ్రియా శరణ్ కు అవకాశాలు తగ్గలేదు. నాగార్జున సరసన నటించిన నేనున్నాను సినిమా శ్రియాకు మంచి పేరు సంపాదించి పెట్టింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి ఛత్రపతి సినిమాలో నటించారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో నాల్లుడి సినిమాలో, మహేష్ బాబుతో కలిసి అర్జున్ సినిమాలోనూ శ్రియా మెరిశారు. ఇటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి శివాజీ ది బాస్ సినిమాలో శ్రియా అందంతో చిందేశారు. మల్లన్న సినిమాలో హీరో విక్రమ్ సరసన నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలిసి గాయత్రి సినిమాలో కీలక పాత్ర పోషించారు. అలా టాప్ హీరోలందరితోనూ నటించేశారు శ్రియా. కానీ కేవలం స్టార్ హీరోస్ తోనే నటిస్తానని ఎప్పుడు భీష్మించుకొని కూర్చోలేదు. తనకు సినిమా సబ్జెక్ట్ నచ్చితే చాలు వెంటనే ఓకే చెప్పేసేవారు శ్రియా శరణ్. అలా హీరో తరుణ్ తో నువ్వే ఎలా చెప్పను వంటి చిత్రాల్లో నటించి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇటు నటుడు ఉదయ్ కిరణ్ తో నీకు నేను నాకు నువ్వు సినిమా చేసి మెప్పించారు. ఆనందం హీరో రాజుతో మొగుడు పెళ్లం ఓ దొంగడు చిత్రం చేశారు. హీరో వేణుతోనూ సదా మీ సేవలో సందడి చేశారు శ్రియా. అంతేకాదు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో కౌశిక్ దర్భాతో, పవిత్ర మూవీలో కౌశిక్ బాబుతోనూ అభినయించి ఆకట్టుకున్నారు శ్రియా శరణ్. అలాగే మన సినిమాలో హీరో నాగార్జున సరసన నటించి మెప్పించారు. పాన్ ఇండియా మూవీ RRR లోను కీలక పాత్ర పోషించారు. అయితే కేవలం హీరోయిన్ గా టాప్ రోల్స్ మాత్రమే చేస్తానని శ్రియా ఎప్పుడూ మడికట్టుకోలేదు. కొన్ని సినిమాలు స్పెషల్ సాంగ్స్ లోనూ నటించారు. హీరో వెంకటేష్ తో కలిసి తులసి సినిమాలో నే చుకుచుకు బండిని రో అనే పాటలో కనువిందు చేశారు. ఇటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలోనూ శ్రియా తన అందంతో ప్రేక్షకులకు బంధం వేశారు. ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్, కుకింగ్ విత్ స్టెల్లా, మిడ్ నైట్స్ చిల్డ్రన్ వంటి ఆంగ్ల చిత్రాల్లోనూ నటించారు శ్రియా శరణ్. శ్రియాలోని వైవిధ్యాన్ని అభిమానించిన వారందరూ మళ్లీ ఆమెతో పనిచేయడానికి ఇష్టపడతారని చెప్పవచ్చు. అందుకే బాలకృష్ణ తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో హీరోయిన్ గా శ్రియను ఎంచుకున్నారు. ఆ తర్వాత బాలయ్యతో కలిసి పైసా వసూల్ చిత్రంలోనూ శ్రియ నటించారు. ఎన్టీఆర్ బయోపిక్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో చిత్రం బలరేవి చిత్రం పాటలో బాలకృష్ణ సరసన కాసేపు కనువిందు చేశారు. మరోవైపు యాడ్స్ తోనూ బిజీగా ఉంటారు శ్రియ. తాజాగా శ్రియ దృశ్యం 2 అనే హిందీ చిత్రంలో నటించారు. మ్యూజిక్ టూల్, తట్కా వంటి హిందీ చిత్రాల్లో పాటు కబ్జా అనే కన్నడ సినిమాలోనూ సందడి చేశారు. సండాక్కారి అనే తమిళ మూవీలోనూ మెప్పించారు. శివాది ది బాస్, మిషన్ ఇస్తాంబుల్, కంఠస్వామి, రౌతిరామ్, మనం, గోపాల, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా, ఉత్తమ సహాయ నటిగా అవార్డులు అందుకున్నారు శ్రియా. ఇలా సినిమాలో బిజీగా ఉంటూనే తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రే కోచివ్ ను 2018 మార్చి 12న పెళ్లి చేసుకున్నారు. శ్రియా దంపతులకు రాధ అనే పాప ఉంది. ఇప్పటికీ తనకు నచ్చిన పాత్ర వస్తే చేస్తూనే ఉన్నారు శ్రియా. ఆమె సినీ ప్రయాణం మరింత సాఫీగా సాగాలని కోరుతూ నేటి సినీ ఆనిముత్యాలకు సెలవు తీసుకుందాం. ఇది వాల్టి సినీ ఆనిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.